ఈరోజు 7th క్లాస్లో ఎక్సర్సైజ్ 2.2లో 5th ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. Saili plant 4 sapling in a row in her garden. The distance between two adjacent sapling is 3/4 m. Find the distance between the first and last sapling. Saili plants 4 sapling మొక్కల్ని నాటినారనమాట ఒక రోలో. ద డిస్టెన్స్ బిట్వీన్ టూ అడ్జసెంట్ సాప్లింగ్ ఈజ్ 3/4 m. అంటే పక్క పక్కన ఉండే మొక్క యొక్క స్పేస్ ఎంత ఉందంటే 3/4 m ఉంది. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం? ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ సాప్లింగ్. సో ఫస్ట్ మొక్కకి లాస్ట్ మొక్కకి మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉంది అని కనుక్కోవాలి. సో 5th ప్రాబ్లం ఆన్సర్ రాద్దాము. ఫస్ట్ ఏమి? ద డిస్టెన్స్ between two saplings 3/4 m. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక గార్డెన్లో తీసుకుందాం. ఇక్కడ ఎన్ని మొక్కలు? మొత్తము 4 మొక్కలు కదా. సో ఇక్కడ ఒక మొక్క, ఇక్కడ ఒక మొక్క, ఇక్కడ ఒక మొక్క, ఇక్కడ ఒక మొక్క. సో ఫస్ట్ మొక్కకి దాని పక్క మొక్కకి మధ్యలో డిస్టెన్స్ ఎంత? 3/4. ఇక్కడ కూడా అంతే, పక్క మొక్కల యొక్క డిస్టెన్స్ ఎంత వస్తుంది? 3/4 వస్తుంది. అలాగా ఎంత డిస్టెన్స్ ఉంది? ఇదొక 3/4, ఇదొక 3/4, ఇదొక 3/4. సో ఫస్ట్ నుంచి లాస్ట్ మొక్కకి మధ్యలో 3/4 డిస్టెన్స్ ఉందన్నమాట. అంటే 3 సార్లు 3/4, 3/4, 3/4 అంటే 3/4 ప్లస్ 3/4 ప్లస్ 3/4. ఇప్పుడు కనుక్కుందాం. The distance between first and last saplings ఇట్లా 3 × 3/4 కదా. 3/4 ప్లస్ 3/4 ప్లస్ 3/4. మీకు ఆల్రెడీ చెప్పినాను, ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్ బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్. 3 3s are 9, 1 4s are 4. 4తో 9ని డివైడ్ చేద్దాం. 4 2s are 8, రిమైండర్ 1. ఎలా వేసుకోవాలా? కంప్లీటెడ్ ఎన్ని? 2. రిమైండర్ ఎంత వచ్చింది? దాని న్యూమరేటర్ దేంతో డివిజన్ చేస్తున్నాం? 4. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ సాప్లింగ్ ఎంతరా అంటే 2 1/4. Lipika reads a book for 1 3/4 hours every day. She reads the entire book in 6 days. How many hours in all were required by her to read the book? Lipika reads a book for 1 3/4 hours. అంటే ఎవ్రీడే, ప్రతిరోజు లిపిక అనే అమ్మాయి 1 3/4 hours చదువుతుందనమాట. సో షీ రీడ్స్ ద ఎంటైర్ బుక్ ఇన్ 6 days. ఆ బుక్ మొత్తాన్ని 6 daysలో చదివింది. హౌ మెనీ హవర్స్ ఇన్ ఆల్ వేర్ రిక్వైర్డ్ బై హర్ టు రీడ్ ద బుక్. అయితే ఆ అమ్మాయి మొత్తము ఆ 6 daysలో ఎన్ని అవర్స్ చదివింది అని కనుక్కోవాలి. నెంబర్ ఆఫ్ అవర్స్ టేకెన్ బై లిపిక టు రీడ్ ఏ బుక్ ఎవ్రీడే. ఏ బుక్ ఎవ్రీడే ఎలా రాయొచ్చు? 1 3/4 hours కదా. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది, దీన్ని ప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చుకుందాం. చూడు, 4 × 1 + 3 ఎలా రాయొచ్చు? 4 × 1 + 3/4. ఇలాగే అనమాట, మిక్స్డ్ ఫ్రాక్షన్ ప్రాపర్ ఫ్రాక్షన్లో మార్చుకునే మెథడ్. 4 1s are 4, 4 ఒక 3 7, 7/4 hours. సో అలాగే ఎన్ని రోజులు చదివింది అమ్మాయి బుక్ని? ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేసింది? 6 daysలో. దాన్ని రాద్దాం. నెంబర్ ఆఫ్ డేస్ టేకెన్ టు రీడ్ ద ఎంటైర్ బుక్. ఎంత? 6 days. ఎంటైర్ బుక్ 6 days. అప్పుడు ఏమవుతుంది? ప్రతిరోజు 7/4 hours చదివి, అలాగే ఎన్ని రోజులు చదివింది? 6 days చదివింది. అంటే ఏమని అర్థము? 6 daysలో అమ్మాయి ఎన్ని అవర్స్ చదివింది అని కనుక్కోవాలి మనం. సో టోటల్ నెంబర్ ఆఫ్ అవర్స్ అవర్స్ రిక్వైర్డ్ by her to read the book. ఆ బుక్ మొత్తం చదవడానికి ఎన్ని హవర్స్ పడింది? ప్రతిరోజు చదవడానికి ఎన్ని హవర్స్ పడింది ఇక్కడ కనుక్కున్నాం మనం. 7/4 hours. 1 3/4 hours. దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చుకుంటే 7/4 hours.
అలాగే ఎన్ని రోజులు చదివింది 6 డేస్. మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ ఏమీ లేదు అంటే ఇక్కడ డినామినేటర్లో 1 ఉన్నట్లు అర్థము. ఇప్పుడు ద ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ద ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్స్. 6 7s are 42/4. ఇది 2తో పోతుంది చూడండి. 2 2s are 2 2s are 2 1s are 2 21s are 42 కదా. అప్పుడు ఎంత వచ్చింది? 21/2 వచ్చింది. ఇప్పుడు దీన్ని మారుద్దాం. ఇది ప్రాపర్ ఫ్రాక్షన్లో ఉంది, మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మారుద్దాం. చూడండి 2 10s are 20. రిమైండర్ ఎంత? 1. అంటే ఏం రాయొచ్చు? 10 టైమ్స్ పోయింది. సో 1/2. రిమైండర్ వచ్చి న్యూమరేటర్లో రాయాలా. మనం దేంతో డివిజన్ చేసినామో ఆ 2ని ఇక్కడ రాయాలి. ఏ కార్ రన్స్ 16 kilometers using 1 liter of petrol. How much distance will it cover using 2 3/4 liters of petrol? A car runs 16 kilometers using 1 liter of petrol. 1 లీటర్ పెట్రోల్తో ఆ కారు 16 kilometers ట్రావెల్ చేస్తుందన్నమాట. హౌ మచ్ డిస్టెన్స్ విల్ ఇట్ కవర్ యూజింగ్ 2 3/4 liters ఆఫ్ పెట్రోల్. 2 3/4 liters పెట్రోల్ని యూజ్ చేసినప్పుడు ఎంత డిస్టెన్స్ పోతుంది అనేది మనం కనుక్కోవాలి. డిస్టెన్స్ కవర్డ్ బై ద కార్ యూజింగ్ 1 liter పెట్రోల్ ఎంత? 16 kilometers. 1 liter పెట్రోల్తో 16 kilometers కవర్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలా? డిస్టెన్స్ కవర్డ్ బై యూజింగ్ 2 3/4 liters ఆఫ్ పెట్రోల్. ఇది మనం కనుక్కోవాలి. సో చూద్దాం. 2 3/4 ఇంటూ 16 చేయాలన్నమాట. అంటే 1 లీటర్ పెట్రోల్కి 16 kilometers పోతే 2 3/4కి ఎన్ని కిలోమీటర్స్ పోతుంది? ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది. దీన్ని ప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చాలా. ఎలా మార్చాలో ఆల్రెడీ చెప్పాను. 4ని 2తో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ 4 + 3 చేసి /4 ఇంటూ 16 అలాగే రాసేసుకోండి. సో 4 2s are 8. 8 + 3 ఎంత వస్తుంది? 11/4 ఇంటూ 16. ఇది న్యూమరేటర్లో ఉంది, ఇది డినామినేటర్లో ఉంది. సో డివిజన్ చేయొచ్చు. 4 1s are 4 4s are. ఇంకా ఎంత వస్తుంది? 11 × 4. 11 4s are 44 kilometers. ప్రొవైడ్ ద నెంబర్ ఇన్ ద బాక్స్ సచ్ దట్ 2/3 ఇంటూ ఒక బాక్స్ ఇచ్చారు = 10/30. అంటే 2/3ని దేంతో మల్టిప్లై చేస్తే 10/30 వస్తుంది అని అర్థం. = అంటే అంతే కదా అర్థం. ఈ 2/3ని దేంతో మల్టిప్లై చేస్తే 10/30 వస్తుంది అని అర్థం. సో మనం చేద్దాం. సో 2/3 ఇంటూ ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చారు కదమ్మా, = 10/30. అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను, న్యూమరేటర్ని ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్ బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ చెప్పినాను కదా. సో న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలా, డినామినేటర్తో మల్టిప్లై చేయాలా. 2ని దేంతో మల్టిప్లై చేస్తే 10 వస్తుంది. 2 హౌ మెనీ టైమ్స్? 10 5 టైమ్స్. 2 5s are 10 బై 3ని దేంతో మల్టిప్లై చేస్తే 30 వస్తుంది. 10 టైమ్స్. సో 2/3 ఇంటూ 5/10 = 10/30. ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద నెంబర్ ఆబ్టైన్ ఇన్ బాక్స్ ఈజ్. దీని యొక్క సింప్లెస్ట్ ఫామ్ రాయాల. ఇక్కడ చూడండి, న్యూమరేటర్ డినామినేటర్ దేంతో డివైడ్ అవుతుంది? 5తో కదా. 5 1s are 5 2s are. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? 1/2. ప్రొవైడ్ ద నెంబర్ ఇన్ ద బాక్స్ సచ్ దట్ 3/5 ఇంటూ బాక్స్ = 24/75. మనము ఏలో ఫస్ట్ ప్రాబ్లం చేసినాం కదా, సేమ్. ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్స్. 3ని దేంతో మల్టిప్లై చేస్తే 24 వస్తుంది. 5ని దేంతో మల్టిప్లై చేస్తే 75 వస్తుంది. 3ని 3/5 ఇంటూ దేంతో మల్టిప్లై చేస్తే 24 వస్తుంది. 8s are 3 8s are 24. ఇప్పుడు ఇక్కడ 75 రావాలా? 75 రావాలంటే 5ని దేంతో మల్టిప్లై చేయాలా? 15 టైమ్స్. సో 5 15s are 75. సో ఆన్సర్ ఏమొస్తుంది? 8/15. అంటే బాక్స్లో ఉండాల్సింది 8/15. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం. ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద నెంబర్ ఆబ్టైన్డ్ ఇన్ బాక్స్ ఈజ్. అంటే ఈ బాక్స్లో వచ్చిన దీన్ని 8/15ని సింప్లెస్ట్ ఫామ్లోకి మార్చాలి. సో బాక్స్లో ఎంత వచ్చింది? 8/15. సింప్లెస్ట్ ఫామ్ ఏమి దీనికి? ఏ టేబుల్తో పోతుంది? 2 న్యూమరేటర్ డినామినేటర్ ఏ టేబుల్తోనూ పోదు. సో సింప్లెస్ట్ ఫామ్ వచ్చేసి 8/15. నోట్స్ తీసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.